నేను అప్పగించుకున్నా నా జీవితం అని చెప్పి దేవుడి చిత్తం జరగకుండా నీ జీవితం జరిగితే దాన్ని అప్పగించుకోవడం ఎలా జరిగిద్దండి? నీకు ఇష్టమైన ఉద్యోగం చేసుకుంటావు, నీకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటావు, నీకు ఇష్టమైన బిజినెస్ చేస్తావు, నీ ఇష్టమే జరిగిద్ది నీ జీవితంలో. దేవుడి చిత్తం ఎక్కడ జరుగుతుంది చెప్పండి? పూర్తిగా ఆయనకి ఇష్టమైన మాటలే, ఆయనకి ఇష్టమైన జీవితం, ఆయనకి ఇష్టమైన బట్టలే, ఆయనకి ఇష్టమైన మొత్తం జరగాలండి. చిత్తం ప్రభువా నేనున్నాను మీ దాసుణ్ణి, ఏం చేయమంటారు ప్రభువా అని పాడతాం కాదు. జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని మీరు ఏం చేయమంటే అది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, నీ ఇష్టాన్ని కాదు ఆయన ఇష్టాన్ని నీ ఇష్టంగా మార్చుకోవడమే అప్పగించుకోవటం. ఆయన సంతోషమే నీ సంతోషంగా మారటమే అప్పగించుకోవటం. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని చెప్పి దావీదు కీర్తనలో రాశాడండి. యేసు ప్రభు అని నమ్మడం అంటే ఏంటి? నాకు ఇంతకాలం నేనే ప్రభు అనుకున్నాను, ప్రభువా నా మీద ఒక ప్రభు మీరు ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం, ప్రతి విషయంలో మీ చిత్తమే జరగాలి, మీరు పైన ఉండాలి, నేను కింద ఉంటాను అని చెప్పడమే అప్పగించుకోవడం.